హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో భీమవరంలో ఉన్న పియాగో ధరణి మోటార్స్ మెయిన్ బ్రాంచ్, రిమైనింగ్ ఉన్న అన్ని ధరణి మోటార్స్ బ్రాంచెస్ కి ఇదే మెయిన్ హెడ్ అనమాట. కంప్లీట్ గా ఈ వీడియోలో మనం ఈ షోరూమ్ ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో ఈ షోరూమ్ కి సంబంధించిన ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి ఆటో తీసుకుందాం అనుకున్న వాళ్ళు కాల్ అయితే చేయొచ్చు. సో ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్ ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, షోరూమ్ బయట కొన్ని ఆటోస్ ను డిస్ప్లే కింద అయితే పెట్టారు. లైక్ ప్యాసింజర్ ఆటో, అలానే కార్గో ఆటోస్ ను. కార్గోలో మీరు డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ బ్లూ, రెడ్, ఎల్లో అలాగా. నెక్స్ట్ ఇప్పుడు మనం షోరూమ్ లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఓవరాల్ గా షోరూమ్ లోపల అంబియన్స్ అనేది చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న కదా, ఇది రిసెప్షన్ సెక్షన్ అనమాట. సో వెహికల్ కి సంబంధించిన ఎంక్వైరీ అనేది ఇక్కడైతే మీరు చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఇంకా వెహికల్ కి సంబంధించి కానీ, ఫైనాన్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ స్టాఫ్ అయితే ఉంటారు. ఇలా పీస్ఫుల్ గా కూర్చొని ప్రతి డౌట్ ని క్లియర్ అయితే చేసుకోవచ్చు. స్టాఫ్ తో ప్రతిదీ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అలానే ఇక్కడ పియాగో అప్పీలో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన పెద్ద పోస్టర్ అయితే మీరు చూడొచ్చు. లైక్ డీజిల్, ఎలక్ట్రిక్, సిఎన్జి ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సెక్షన్ మొత్తం బ్యాక్ ఆఫీస్ అనమాట. ఆర్టీఓకి సంబంధించిన వర్క్స్ మొత్తం ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి. అలానే ఇది క్యాషియర్ కౌంటర్, దీని పక్కనే సీఈఓ క్యాబిన్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే క్యాబిన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ లో నీట్ గా అప్పి ఈసీటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ దీన్ని డిస్ప్లే కింద అయితే పెట్టారు. పర్సనల్ గా నాకు ఎలక్ట్రిక్ ఆటో అనేది చూడగానే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ కలర్ గానీ, ఓవరాల్ గా ఆటో చూడటానికి చాలా బాగుంది. ఈ ఆటోలో 8 కిలోవాట్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ అయితే ఇచ్చారు. పీక్ పవర్ 7.40 కిలోవాట్ అయితే ఉంటుంది. పీక్ టార్క్ 30 న్యూటన్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అలానే ఛార్జింగ్ టైం వచ్చేసి 4.5 అవర్స్ వరకు అయితే ఉంటుంది. టోటల్ గా ఆటో రైడింగ్ రేంజ్ వచ్చేసి 155 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm వరకు అయితే ఉంటుంది. ఇంకా దీని ముందు అప్పి క్లాసిక్ ఆటో డిఎక్స్ ప్యాసింజర్ ఆటోని డిస్ప్లే కింద అయితే పెట్టారు. సో ఇది డీజిల్ వేరియంట్ అనమాట. దీని మీద ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంది, ఒకసారి చెక్ అయితే చేయండి. ఇందులో ఏంటంటే 435cc డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా అప్రాక్సిమేట్ గా 35+ అయితే వస్తుంది ఈ ఆటోలో. సో మీరు ఎవరికైనా డీజిల్ ఆటో కావాలనుకుంటే దీన్ని హ్యాపీగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, బాగుంటుంది. అలానే ప్రెసెంట్ ఈ షోరూమ్ లో వెహికల్ కొన్న వారికి ఫ్రీగా 2500 వర్త్ అయ్యే మ్యాట్స్ అయితే ఇస్తున్నారు. అలానే జాకీ ఒకటి ఇస్తున్నారు ఫ్రీగా. డ్రైవర్ కి కూడా కాకి కాటన్ షర్ట్ ను ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అలానే ఇక్కడ కనిపిస్తున్న గ్రైండర్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ షోరూమ్ లో మీరు వెహికల్ అనేది తీసుకుంటే ఇవన్నీ మీరు ఫ్రీగా అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చార్ట్ కనిపిస్తుంది కదా, ఈ చార్ట్ ఏంటంటే అప్పి ఆటో మీరు తీసుకోవడం వలన మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో క్లియర్ గా మెన్షనింగ్ చేశారు. లైక్ రీసేల్ వాల్యూ గురించి, అలానే ఫ్యూల్ సేవింగ్స్ గురించి, ఫైనాన్స్ లో ఆటో తీసుకుంటే దానికి సంబంధించిన సేవింగ్స్ గురించి, ఓవరాల్ గా మీరు 4 years లో అప్పి ఆటో ద్వారా పొందే ప్రతి సేవింగ్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షనింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఒక చార్ట్ అయితే ఉంది. ఇదేంటంటే అప్పి ఆటో డెలివరీ తీసుకునేటప్పుడు, సర్వీస్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో క్లియర్ గా మెన్షనింగ్ అయితే చేశారు. సో దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు ఉపయోగపడొచ్చు. అలానే ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది స్టాఫ్ కి సంబంధించిన డైనింగ్ రూమ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ షోరూమ్ లో వర్క్ షాప్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఆటోని సర్వీస్ కి తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ అనేది ఎక్కడైతే చేసుకోవాలి. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే కస్టమర్ లాంచ్ అయితే ఉంటుంది. దాని పక్కనే స్పేర్ పార్ట్స్ రూమ్ అయితే ఉంటుంది. వాటిని కూడా చూద్దాము. సో టెక్నీషియన్స్ మీ ఆటోని సర్వీస్ అనేది చేస్తున్నప్పుడు హ్యాపీగా మీరు కస్టమర్ లాంజ్ లో కూర్చొని రిలాక్స్ అయితే అవ్వచ్చు. టీవీ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ స్పేర్ పార్ట్స్ రూమ్ కూడా అయితే ఉంది. సో ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి స్పేర్ పార్ట్స్ అనేవి బాగా మెయింటైన్ అయితే చేస్తారు. చూడొచ్చు మీరు, ఓవరాల్ గా ఈ స్పేర్ పార్ట్స్ రూమ్ అనేది చాలా పెద్దగా అయితే ఉంది. సో ఈ షోరూమ్ లో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఈ సర్వీసింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా అయితే ఉంది. బేస్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఓవరాల్ గా మీకు ఇక్కడ వెహికల్ కి సర్వీస్ అనేది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ గా చేసిస్తారు ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్. సో వెహికల్ కి సర్వీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాటర్ వాష్ కూడా మీరు చేయించుకోవచ్చు. వాషింగ్ ఏరియా కూడా ఇక్కడైతే ఉంది. అన్న మీ పేరేంటన్నా? నా పేరు గిరడా శ్రీన్ అండి. ఇక్కడ సర్వీస్ ఎలా ఉందన్న? సర్వీస్ విషయంలో చాలా బాగా చేస్తున్నారండి. మెకానికల్ కూడా వచ్చారని స్పందించడం కానీ ఉన్న ఏజెంట్లు అందరూ కూడా బాగా స్పందిస్తున్నారు. ఏ పని చెప్పినా స్పీడ్ గా చేస్తారు. సర్వీస్ కూడా వచ్చినట్టు బండి స్పందించి వెంటనే చేస్తున్నారండి. వెయిటింగ్ అయితే ఏమీ లేదు. స్పేస్ పార్ట్ విషయంలో కూడా ఏది పోయినా సరే వెంటనే రిటర్న్ ఇస్తున్నారని. అలాగే అది అర్థం కూడా పగిలిపోయింది, అర్థం కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది, అది కూడా రిటర్న్ రావడం జరిగింది. అలాగే టైర్ కూడా ఎయిర్ లాగింది, అది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా చాలా వర్క్ బాగా చేస్తుంది. మేనేజ్మెంట్ బాగా స్పందిస్తున్నారని. ఈ టైలరింగ్ వచ్చిందని చాలా బాగుంది వర్కింగ్ అయితే కనుక.
మీరైతే హ్యాపీ అక్కడ సర్వీస్ చేయించుకున్నారు. హ్యాపీ అండి. బండి తీసుకుని 6 నెలలు అవుతుందండి. 6 నెలలు కూడా ఈ కొత్త షోరూమ్ వచ్చింది కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని విషయంలో కూడా మమ్మల్ని డ్రైవర్లు బాగా స్పందించి మేనేజ్మెంట్ అంతా కూడా బాగా చూసుకుంటున్నారు. ఓకే ఓకే. అయితే కస్టమర్ సపోర్ట్ అయితే ఇక్కడ బాగుంది ఈ షోరూమ్ లో. బాగా సపోర్ట్ అండి. ఉన్న మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ కస్టమర్. ఈ షోరూమ్ లో వెహికల్ తీసుకోమని మీరు వేరే వాళ్ళకి చెప్తారా? నేను ఆల్రెడీ 6-7 వెహికల్స్ కూడా చూపించాను. వేరే వాళ్ళకి ఇప్పించారు మీరు ఇక్కడ. అయితే బాగుంది ఇక్కడ షోరూమ్ అయితే. ఏ బండి వచ్చింది సరే వర్కింగ్ విషయంలో అయితే బాగా నెంబర్ 1 అండి. మెకానిక్ విషయం అన్ని విషయంలో కూడా స్పందిస్తున్నారు మెయిన్. ఓకే ఓకే. దాని విషయంలో మట్టికి మేము అందరం కూడా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. ఓవరాల్ గా ఇక్కడ స్టాఫ్ రిసీవింగ్ అయితే బాగుంది ఇక్కడ. అంతా కూడా ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది అప్పి ఎక్స్ట్రా FX Max కార్గో ఆటో అనమాట. ఈ ఆటో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 8.34 కిలోవాట్ అయితే ఉంటుంది. పీక్ పవర్ 9.55 కిలోవాట్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. పీక్ టార్క్ 45 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఆటోని ఫుల్ గా ఛార్జ్ చేయాలంటే 4.5 అవర్స్ టైం అయితే పడుతుంది. టోటల్ గా రైడింగ్ రేంజ్ వచ్చేసి 135 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఆటో డెక్ సైజు 6 ఫీట్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 225 mm అయితే ఉంటుంది. అలానే 120 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ ని ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. సో కార్గో టైప్ లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే దీన్ని హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఆటో వచ్చేసి అప్పి ఆల్ట్రా. ఈ ఆటోలో 10.2 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. పీక్ పవర్ 9.5 కిలోవాట్ ప్రొడ్యూస్ చేయగలదు. పీక్ టార్క్ వచ్చేసి 45 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటుంది. టోటల్ గా ఈ ఆటో రైడింగ్ రేంజ్ వచ్చేసి 210 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ ఆటోని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 అవర్స్ టైం అయితే పడుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm ఉంది. 120 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ ని ఆటోలో ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పియాగో ధరణి మోటార్స్ భీమవరం మెయిన్ బ్రాంచ్ గురించి. మీలో ఎవరైనా అప్పి ఆటో తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా మీరు షోరూమ్ ని ఒకసారి విజిట్ అయితే చేయండి. బెస్ట్ ప్రైస్ కి మీకు వెహికల్ అనేది సేల్ అయితే చేస్తారు. ఈ వీడియోలో నేను ప్రైజెస్ ను రివీల్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. మీకు అప్పీలో ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ ఈ షోరూమ్ నెంబర్స్ ను ప్రొవైడ్ చేశాను కదా, కాల్ అయితే చేయండి డైరెక్ట్ గా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న టీం మీకు ఇచ్చి ఫాలోఅప్ అయితే చేస్తారు. సో ఆటో తీసుకుందాం అనుకున్న వాళ్ళు పియాగో ధరణి మోటార్స్ ని విజిట్ చేసి బెస్ట్ ప్రైస్ కి ఆటోని సొంతం అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ అయితే చేయండి, యూస్ఫుల్ గా ఉంటుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.